నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సంబంధించిన అసోసియేషన్ సంబంధించిన అందరూ కూడా ఈరోజు సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ దగ్గర అయితే వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి. ఏదైతే మొన్న రామంతపూర్లో జరిగిన ఘటన, ఒక ఏదైతే వినాయక విగ్రహం తీసుకెళ్తున్న సమయంలో కేబుల్ వైర్ తగిలి చనిపోయారంటూ కూడా ప్రధానంగా గవర్నమెంట్ చెప్తా ఉంది. సో మరి దానికి సంబంధించి కేబుల్ అన్నీ కూడా ఇంటర్నెట్ కేబుల్ అన్నీ కూడా కట్ చేసేయాలంటూ కూడా ప్రభుత్వం జారీ చేయడంతో కొన్ని ఏరియాలలో కట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈరోజు ధర్నాకు వచ్చిన పరిస్థితి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే కేబుల్ వైర్లన్నీ కట్ చేస్తూ ఉన్నారు. సో మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి కేబుల్ వైర్లే ప్రధాన కారణం అంటూ కూడా అన్ని కట్ చేస్తున్న పరిస్థితి. సో అంటే ఇన్ని రోజుల నుండి కేబుల్ వైర్లు హాని అని తెలియంది, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు కావచ్చు అంటే ఏం చెప్తారు? దయచేసి గవర్నమెంట్కి ఒకటి విజ్ఞప్తి మా తరఫున, ఇది యాక్సిడెంట్ జరిగింది కేబుల్ ద్వారా కాదు, కేబుల్లో కరెంటు సప్లై అనేది కాదు. దయచేసి మీరు నివేదిక మళ్ళొకసారి తీసుకోవాలి దాని గురించి. మేము అక్కడ ప్రాణ నష్టం జరిగింది, వాళ్ళ గురించి మేము వ్యతిరేకత మాట్లాడతలేము, అది యాక్సిడెంటల్ జరిగింది. కరెంట్ అనేది 11 kV మించి కేబుల్ ఉంటుంది ఎక్కడన్నా. ఆ కేబుల్లో నీకు పవర్ సప్లై అయితే టీవీ బ్లాస్ట్ అయిపోతాయి, మొత్తం వైర్ కూడా మెల్ట్ అయిపోతుంది. దయచేసి టెక్నికల్గా మీరు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి ఆపరేటర్ మీద ఇది తోయడం మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీరు డే వల్లనే మీరు వచ్చి ఫైబర్ టు ఫైబర్, పోల్ టు పోల్ కట్ చేస్తే మా పరిస్థితి ఏంది? మేము ఏం చేసుకొని బతకాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు ఉల్టా మాకేమనిపిస్తుంది అంటే, మీరు ఇంతకుముందు జియో వాళ్ళకు, ఎయిర్టెల్ వాళ్ళకి సపరేట్ పోల్స్ పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు సపరేట్ నడిపించుకుంటున్నారు. అంటే మాలాంటి లోకల్ కేబుల్ ఆపరేటర్ ఏం కావాలి? అంటే మీరు కార్పొరేటర్కి మీరు సహకరించి మీరు లోకల్ ఆపరేటర్ స్మాష్ చేసి అంటే మీరు ఎమ్మెల్సీ కంపెనీలకు మీరు ఏమైనా సహకరిస్తున్నారా? అలాంటి ఉద్దేశం ఉంటే మాత్రం మేము మాత్రం ఇప్పటివరకు ఏంటంటే మేము ఎవరికి కూడా హాని కలిగించలేదు, మేము వాళ్ళకు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ కానీ ఎవరైనా లోకల్ ఆపరేటర్ ఉండాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకు కూడా సహకరించడం, వాళ్ళకు కూడా పోల్స్ వేసుకున్నా, వాళ్ళు ఫైబర్ కట్టుకున్నా, వాళ్ళు కేబుల్స్ కట్టుకున్నా, వాళ్ళకి ఇబ్బంది జరపలేము మేము కూడా. సో ఇప్పుడు గవర్నమెంట్ మాకేం అనుమానం వస్తుందంటే, ఈ ఎమ్మెల్సీ కంపెనీకి ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నట్టు మాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఇన్సిడెంట్ ద్వారా ఈ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? మాకు అదే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి సపరేట్ పర్మిషన్స్ ఇచ్చారు, సపరేట్ పోల్స్ వేసుకున్నారు, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ డ్యామేజ్ జరగలేదు. ఎక్కడ డ్యామేజ్ జరిగింది? ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉన్న పోల్స్కి వాటికే డ్యామేజ్ అయింది, మిగతా ఎక్కడ డ్యామేజ్ జరగలేదు. ఎందుకు వాళ్ళతో డ్యామేజ్ కాలేదా? అంటే కేవలం ఎలక్ట్రిక్ పోల్ మీద ఉన్నవాడే డ్యామేజ్ అయిందా? ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాలి, జనాభా పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మాకు ఆపరేటర్లకు మాకు ఒక తప్పుడు సంకేతాలు పోతాయిందంటే, ఇది ఎమ్మెల్సీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలకు మీరు గవర్నమెంట్ సహకరిస్తున్నట్టు. దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని మేము ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ కేబుల్ వ్యవస్థలో ఉన్నాము. మా పరిస్థితి ఇప్పుడు మేము ఏం చేసుకునే పరిస్థితి లేదు. దయచేసి మీరు మా విజ్ఞప్తి మీరు భావించండి. మీరు ఏ కంపెనీకి, ఎమ్మెల్సీ కంపెనీకి సపోర్ట్ లేదు, మాకు కేబుల్ లోకల్ ఆపరేటర్ ముందు ఎమ్మెల్సీ కంపెనీలు. ఎందుకంటే రేపు వీళ్ళందరూ వస్తే ఈరోజు చౌకధరంగా కేబుల్ ఆపరేటర్లు ఇస్తున్నారు కాబట్టి వినియోగదారు చౌకధరగా చూస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ కంపెనీలు వస్తే మినిమం 1000-1500 రూపాయలు ఛార్జెస్ అవుతాయి. ఎందుకంటే కేబుల్ ఆపరేటర్ ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్సీ కంపెనీలు మనం స్మార్ట్ చేయడానికి చూస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్ అనేది నిజంగా కరెంట్ షాక్ అనేది సప్లై అవుతుంది అందులో? కాదు బ్రదర్, ఇది ఫైబర్ ఎట్లా నీకు సప్లై అవుతుంది? రబ్బర్ అది. ఇంకోటి కేబుల్లో కూడా నీకు 11 kV కేబుల్ ఉంటుంది. ఎక్కడ మీకు ఇప్పుడు టెక్నికల్గా మనం కూడా చదువుకున్నాం, కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి, దాని సమస్య లేదు. దయచేసి మేము ఎవరిని తప్పు పడతలేము. దయచేసి మీరు సహకరించండి, మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము గవర్నమెంట్తో పోరాడడానికి, గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మేము వ్యవస్థలో ఉండాలి. మేము ఉంటేనే కానీ సామాన్య మానవునికి కేబుల్ కనెక్షన్ ఉంటుంది. దయచేసి మీరు గమనించాలి. ఈరోజు మా ఎంబడి ఉన్నది కేబుల్ కనెక్షన్లో ఉన్నారు కూడా సామాన్యమైన ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్సీ కంపెనీ వేరు తప్ప కానీ లోకల్ కేబుల్ ఆపరేటర్కి ఎవరు సహకరిస్తున్నారంటే, రోజు కూలి చేసుకునే వాళ్ళే మా దగ్గర ఉన్నారు. టెక్నికల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఎమ్మెల్సీ కంపెనీకి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఈరోజు మా పొట్టతో పాటు రోజు కష్టం చేసి సాయంత్రం పూట సేద తీర్చుకోవడానికి వాళ్ళు టీవీ చూస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మనం దూరం చేస్తే వాళ్ళ పొట్ట కొట్టినట్టయితే మనం కూడా తీరినట్టయితే. దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి మేము ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మీరు అందరినీ దృష్టిలో పెట్టుకోండి, అందరికీ సమానమైన న్యాయం చేయండి. మేము కూడా మా లోపాలు ఏమంటే మేము సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా చూసినాం, అంటే ఆ ప్రభుత్వం ఎట్లాంటి ఏమైనా హెచ్చరిక ఏమైనా జారీ చేసిలా? లేదు, ఎలాంటి ప్రభుత్వం ఇలాంటి హెచ్చరికలు జరగాలి. ఇది ఫస్ట్ టైమే, ఇదే ఫస్ట్ టైం ఇది ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీరు మేల్కొన్నారు. ఈ విషయం మీరు జనరల్గా మీరు ప్రతి పోల్కి చూడండి ఏ విధంగా జరుగుతుంది, ఏం సంగతి అనేది. దయచేసి నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు కరెక్ట్ మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ విధంగా చేస్తే అందరు ఆపరేటర్ కానీ అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు చర్య తీసుకోవాలి. లేని పక్షంలో మేమందరం కూడా మేము నిర్ణయించుకోవడం ఏంటంటే, మేము ఉండకపోతే ఏ ఎమ్మెల్సీ కంపెనీలు కూడా ఉండవు, మేము ఉండనియం కూడా.